కానీ మీ జాతి విషయంలో ఒక విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవాలట. ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మీ వారైనా కానీ మీరు కాపాడుకుంటారేమో అనిపించింది. కాకపోతే తప్పు చేసినోళ్ళను నిలబెట్టి మేము అలాగే కడిగేస్తాం. న్యాయం పక్కే ఉంటామని చెప్పేసి మీరు చెప్తున్నారు చూసారా? దానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లనే ఇప్పుడు తమ్ముడు తనవాడైనా ధర్మం ఇప్పుడు తను ఎవరినో చంపేసొస్తది, మర్డర్ జేసొస్తది, ఏదో జేసొస్తది. నేను గిరిజన బిడ్డని నన్ను కాపాడుకోమంటే వాళ్ళ ప్రాణాలు గూడా ఉంటాయి గదండీ! వాళ్ళకి గూడా కుటుంబ సభ్యులుంటరు. వాళ్ళకి గూడా తల్లిదండ్రులుంటరు. వాళ్ళకి గూడా పిల్లలుంటరు. ఇప్పుడు అట్లా అట్లా జేసొస్తే కాపాడమనంటారా? హ్మ్. నువ్వు చెప్పు నేను నిజంగానే ఎక్కడన్నా ఆమెను గూడా చాలా సార్లు బ్లేమ్ జేసిర్రు సోషల్ మీడియాలో. ఇంతకుముందు ఏదో 'బాయ్‌లోనే బలి బలికి' ఏదో పాట అన్నప్పుడు. నేను సపోర్ట్ చేశాను. దానికంటే ముందు ఇంకో టీవీ నైన్‌లో ఒక ఏదో ఆమె పాటకేదో కామెంట్స్ వస్తే దాన్ని గూడా మేము సపోర్ట్ చేశాం గదా! ఆమె ఎదగడానికి మేము మెట్లయినాం గదా! మమ్మల్ని తొక్కి పైకి పోదామనుకుంటే, మమ్మల్ని మా పొట్టలు కొట్టి పోదామనుకుంటే ఇది కరెక్ట్ గాదు. ఇప్పటికీ చాలామంది ప్రాణాలు పోయే ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు కేవలం గత 20 రోజుల నుంచి మీడియాలో వచ్చే ప్రసారాలను చూసి, ఈరోజు గాకపోతే రేపు మనకు న్యాయం జరుగుతది. పోలీసులు వాళ్ళకి కొంచెం సీరియస్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణ పోలీస్ నంబర్ 1 పోలీసింగ్ అని ప్రపంచంలోనే మనకు ఒక గుర్తింపు ఉంది. మన పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందని జెప్పేసి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే అదే నల్లమల్ల అడవిలో నుంచి అదే నల్లమల్ల బిడ్డ ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయ్యారని జెప్పేసి వారు గూడా ఆ ధైర్యంతోనే ఉన్నారు గదా! హ్మ్. అందుకే నేనేమంటానంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈరోజు మంగ్లీ గారు ఒక చాలా గొప్పగా వారు ఎంత వరకు తెగించిరంటే వారి తమ్ముడు 20 రోజుల ముందు 20 రోజులు ఎక్కడో పరారయ్యిండు. హ్మ్. 20 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకున్నాడు. ప్రెస్ మీట్ ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకున్నట్టు. హ్మ్. బాగా ప్రిపేర్ అయ్యిండు. ప్రిపేర్ అయ్యి వచ్చిందన్నట్టు చెప్పిండు. మరి మా మా అసిస్టెంట్ రమేష్ గూడా అదే చెప్పిండు గదా! హ్మ్. నేనే తీసుకెళ్ళినా నా పక్కన విఠల్ అనే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. డ్రైవర్ ఉన్నాడు. నేనొచ్చినప్పుడు నువ్వు ముందు కూర్చున్నావు. నేను వచ్చినప్పుడు నా చేతిలోకెళ్ళి 30 లక్షల బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్ కోకాపేట్ సర్వీస్ రోడ్‌లో నువ్వు ఇంకో కార్‌లో ఇచ్చినావు గదా! మరి అదెందుకు చెప్తలేవు నువ్వు? హ్మ్. నీ ఇంటికాడ వచ్చినా అని వాడు గూడా చెప్తున్నావు. నువ్వు గూడా చెప్తున్నావు. ఈ మధ్యలో 10 మినిట్స్ గ్యాప్ ఎందుకు నువ్వు కరెక్షన్ చేసుకుంటున్నావు?